అందరికీ నమస్కారం. ఈ రోజున న్యాయ విజ్ఞానానికి సంబంధించి మనకు అవసరమైన అత్యంత విలువైన ఆసక్తికరమైన సమాచారాన్ని మేము ఉంచుతున్నాను. భార్య అనుమతి లేకుండా భర్త ఆమెతో కలవటం నేరమా? 2, ఆత్మహత్యా ప్రయత్నం చేయటం నేరమా? 3వది, రాజద్రోహ చట్టం రద్దయిందా ఉందా? 4వది, పురుషుడు లేదా స్త్రీ తన వైవాహిక జీవితానికి అవతల వేరే వ్యక్తితో అక్రమ సంబంధం లేదు వైవాహికేతర సంబంధం లేదా సహజీవనం కొనసాగించటం నేరమా? శిక్ష ఉందా? అదేవిధంగా సోషల్ మీడియాలో అనుమతి లేకుండా స్త్రీల యొక్క ఫోటోలు వీడియోలు షేర్ చేయటం నేరమా? శిక్ష ఉందా? ఈ రోజున ఈ అంశాల గురించి ఎందుకు చెబుతున్నాను అంటే, గత వలసవాద చట్టాలు ఉన్నటువంటి 3 చట్టాలని మార్పు చేసి ఈ సంవత్సరం జూలై 1 నుంచి అమలులోకి వచ్చే విధంగా క్రిమినల్ చట్టాలని కేంద్ర ప్రభుత్వం మార్పు చేసింది. న్యాయ వ్యవస్థకి సంబంధించి 4 స్తంభాలు ఉన్నాయి. 1, భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులని అన్ని రకాల చట్టాలకి ఆలంబనంగా ఉండేది రాజ్యాంగం. దీనికి అనుబంధంగా మరొక 3 క్రిమినల్ చట్టాలు ఉన్నాయి. 1 IPC అంటాం మనం, ఇండియన్ పీనల్ కోడ్. దీనిని ఇప్పుడు తీసివేసి దాని స్థానంలో భారతీయ న్యాయ సంహిత BNS ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2వది CRPC, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. దీనిని తొలగించి భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS ని ప్రవేశపెట్టింది. 3వది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. దీన్ని తొలగించి భారతీయ సాక్ష్యత అధినియం దీన్ని ప్రవేశపెట్టింది. ఈ విధంగా ఈ 3 చట్టాల ద్వారా భారతదేశంలో కోర్టుల్లో పోలీసుల ద్వారా ఈ యొక్క చట్ట పరిధిలో శిక్షలు విధిస్తున్నారు. మొదటిది BNS, భారతీయ న్యాయ సంహిత. ఇది ముఖ్యంగా నేరాలు, ఏవి నేరాలు, ఏ నేరానికి ఏ శిక్ష, ఇవన్నీ కూడా భారతీయ న్యాయ సంహిత అంటే ఇంతకు ముందు IPC, ఇప్పుడు BNS లో ఉంటాయి. భార్య ఇష్టం లేకుండా భర్త ఆమెను కలవటం నేరమా? IPC సెక్షన్ ప్రకారంగా ఇది నేరం కాదు. ఎందుకంటే భార్య భర్త యొక్క ఆస్తి అని అప్పట్లో ప్రకటించారు. దీనిపై మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాయి. 2023లో కూడా సుప్రీంకోర్టు దీనిపైన పునరాలోచన చేయమని చెప్పింది. అయినప్పటికీ కూడా కొత్తగా వచ్చినటువంటి భారతీయ న్యాయ సంహితలో ఇటువంటి మార్పు చేయలేదు. అది నేరం కాదు. 2వది, ఆత్మహత్యా ప్రయత్నం నేరమా? దీనికి శిక్ష ఉందా? ఇంతకు ముందు IPC, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 309 ప్రకారం ఆత్మహత్యా ప్రయత్నం నేరము, శిక్ష ఉంది. ఆత్మహత్యా ప్రయత్నం BNS లో నేరంగా పరిగణించబడలేదు. ఎందువలన అంటే ఇది మానవీయ కోణంలో చూడాలి, అతనికి అవసరమైనటువంటి మానసిక సహాయం కూడా చేయాలి అని స్పష్టంగా భారతీయ న్యాయ సంహితలో పేర్కొనడం జరిగింది. 3వది, రాజద్రోహ చట్టం. ఇది సెడిషన్ లా అంటారు. ఇది దేశవ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి దుర్వినియోగం జరిగింది ఈ సెక్షన్ అనేది అనేకులు ఆరోపించారు. ముఖ్యంగా ప్రతిపక్షాలను అనగదొక్కడానికి ప్రభుత్వాలు దీన్ని ఉపయోగించుకుంటున్నాయి అనేది ప్రధానమైన అభియోగం. దీన్ని 2023లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నటువంటి NV రమణ గారు ఈ సెక్షన్ అమలుని తాత్కాలికంగా ఆపివేయటము, కొత్తగా ఎటువంటి కేసులు ఈ సెక్షన్ కింద పెట్టవద్దు అని, ఆల్రెడీ ఉన్న కేసుల పైన కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దని కోరటం జరిగింది. దరిమిల దానిని భారతీయ న్యాయ సంహితలో మార్పు చేస్తూ భారతదేశం యొక్క సార్వభౌమాధికారానికి, సమగ్రతకి, ఏదైతే విధ్వంసానికి కారణభూతులు అవుతున్నారో వాటికి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే అనువర్తింపజేస్తూ దీనికి సవరణలు చేస్తూ కొత్త చట్టంలో ప్రవేశపెట్టడం జరిగింది. 4వది, పురుషుడు గాని స్త్రీ గాని తన యొక్క వైవాహిక బంధానికి అవతల వేరే వ్యక్తితో అక్రమ సంబంధం కానీ లేదు సహజీవనం కానీ కొనసాగించటం నేరమా? ఇంతకు ముందు IPC, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా ఇది శిక్షార్హము, జైలు శిక్ష ఉంది. అయితే దీనిపైన జోసెఫ్ షైన్ కేసులో సుప్రీంకోర్టు ఈ యొక్క సెక్షన్ ని కొట్టివేసింది. దరిమిల భారతీయ న్యాయ సంహిత కొత్త చట్టంలో ఈ విధంగా అడల్టరీ అంటాము, అక్రమ సంబంధం కలిగి ఉండటం అనేది నేరము కాదు. ఇది పూర్తిగా పౌర విభేదాలకి అంటే సివిల్ డిస్ప్యూట్ కి మాత్రమే సంబంధించింది అని స్పష్టంగా పేర్కోవడం జరిగింది. ఇక 5వది, మహిళలకు సంబంధించినటువంటి వీడియోలు, ఫోటోలు షేర్ చేయటం నేరమా? ఇంతకు ముందు IPCలో దీనిపైన స్పష్టమైనటువంటి సంకేతాలు లేవు. ఓన్లీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే మాత్రం కోర్టు ద్వారా
ఆ యొక్క రక్షణ పొందవచ్చు. కానీ ఈ యొక్క భారతీయ న్యాయ సంహితలో 354లో 2 రకాల క్లాజులు పెట్టారు. ఒకటి అంటే వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు వారి అనుమతి లేకుండా వాటిని ఫార్వర్డ్ చేయటం గాని పోస్ట్ చేయటం గాని నేరమా? మహిళలకు సంబంధించి దీనిపైన ఇతమిత్తంగా ఐపీసీలో సెక్షన్ లేవు. కానీ భారతీయ న్యాయ సంహితలో 354 కింద 2 విషయాలు స్పష్టంగా పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారా లేదా ఎలక్ట్రానిక్ పద్ధతుల ద్వారా మహిళలకు సంబంధించి వేధించడం గాని, అదే విధంగా ఇతరత్ర వ్యక్తిగత హననానికి పాల్పడటం గాని జరిగితే తప్పనిసరిగా ఈ యొక్క సెక్షన్ కింద శిక్షార్హమైన నేరంగా పరిగణించారు. ఆ స్త్రీ యొక్క అనుమతి లేకుండా ఆమెకు సంబంధించిన వ్యక్తిగత ఫోటోలు కానీ వ్యక్తిగత వీడియోలు కానీ ఫార్వర్డ్ చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా కూడా 5 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది. కనుక ఈ విధంగా చాలా మార్పులు ఈ యొక్క ఐపీసీ నుంచి భారతీయ న్యాయ సంహితకి పేరు మార్చడం ద్వారా కొన్ని మార్పులు జరిగినవి. కొన్ని మార్పులు మీ ముందు ఉంచాను. అనేక విషయాలు తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.